భాస్కర్ గారు ఏమడుగుతున్నారంటే, ఆ 12 నెలల్లో నీకు ఎందుకు డౌట్ వచ్చింది, ఎందుకు భయం వచ్చింది, లవ్ అంటే నీకు అంత భయమా అన్నారు. అంటే భయం కాదు భాస్కర్ బా, బాధ్యతని. బాధ్యత అంటే ఇప్పుడు ఒకసారి కమిట్ అయితే పెళ్ళి ఎప్పుడు జరుగుద్దో అప్పుడు ఇంకా పోషించాలి అని చూసుకోవాలి. సినిమా అనేది ఒక నిలకడలేని ప్రొఫెషన్. ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు, వస్తుంది అనుకుని ఒక దీంట్లో వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ పెళ్ళి పెటాకులు ఆ కమిట్మెంట్ ఉంటే అలా అది ఆ రెండిట్లకి చుక్కెదురు కదా, అందుకుని వేరేది ఏదైనా చేయాలా అని చెప్పి ఆ యాంగిల్లో ఆలోచించాను. బట్ అంటే లవ్ అని అంటున్నాను కానీ ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ లవ్, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్. జస్ట్ ఒక అమ్మాయితో కలిగిన అట్రాక్షన్ అది ఆ టైంలో. నిజంగా ప్రేమ కలిగింది మా ఆవిడని చూసిన తర్వాత. అప్పుడు మాత్రం ఏం డౌట్ నాకు రాలేదు, ఎందుకంటే మధ్యలో ఒక టైంలో నేను పైసా సంపాదన కూడా లేదు నాకు, అసలు కంప్లీట్లీ ఖాళీ, ఏమీ లేదు. ఆ టైంలో మా ఆవిడే నన్ను పోషించింది, నేనే సిగ్గుపడలేదు కూడా. హ్యాపీగా తను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసి అలా చేసేది. తన జీతం మీదే బతికాను నేను, నాకేం సిగ్గులేదు దాంట్లో, హ్యాపీగా బతికాను. నా పని ఏంటంటే పొద్దున్న తన ఆఫీస్లో దింపడం, వెళ్ళి కథలు రాసుకోవడం, ఏదో రకరకాల డైలాగ్స్ అవి రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం దాన్ని ఎక్కించుకొని రావడం, అంతే. సో దట్ ఈస్ అవర్ లవ్ స్టోరీ. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ థింగ్, జస్ట్ చెప్తున్నా. సార్, అప్పుడు మీ జేబులో పైసా లేదు, మా వైఫ్ నన్ను పోషిస్తుంది అన్నప్పుడు మీకు డైరెక్టర్ అవ్వద్దు, ఇంకేమన్నా అవుదాం అసలు అయితే ఉంది కదా, భవిష్యత్తు కదా, ఇంక భయం ఏంటి, సంపాదిస్తుంది కదా, డబ్బులు నా జేబులో డబ్బులు లేవు, తన దగ్గర ఉన్నాయిగా. మళ్ళీ ఆవిడ కష్టపెట్టడం ఎందుకు, నేను కూడా వేరే తనే పెద్ద ఇప్పుడు కష్టపడినట్టు నాకు కనపడలా. పని చేస్తుంది, గుడ్లా పని చేస్తా ఉంటే అంత కష్టపడినట్టు నాకేమి ఫీలింగ్ కలగజేయదు. సో నాకేం పెద్ద గిల్ట్ లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సడన్ గా ఆవిడ అన్నట్టు గబుకొని వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చి నాకేం పని లేకుండా ఖాళీగా ఉంటే ఇప్పుడు కూడా నాకు సిగ్గులేదు. తనతో పని చేస్తాను, తన డబ్బుల మీద బతుకుతాను.